నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు? సో మణికంఠ గారు, ఫస్ట్ విశ్వవసు నామ సంవత్సరం అంటే మీనింగ్ చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. విశ్వం అంటే యూనివర్స్, సమస్త ఈ భూగోళం మొత్తం యూనివర్స్ అనమాట. వశు అన్నదానికి కూడా 3-4 పేర్లు ఉన్నాయండి. వశు అంటే ఫస్ట్ నివాసం ఉండటం అనేది ఒక మీనింగ్, రెండోది కన్య అందమైన అమ్మాయి అని ఇంకోటి, మూడోది సంపదలు కూడా వస్తాయండి. అందుకని విశ్వవసు నామ సంవత్సరం అంటే ఈ విశ్వం అంతా సంపదలతో నిండి ఉంది, ఈ విశ్వం అంతా అందంగా ఉంది, ఈ విశ్వం అంతా మనకి ఎంతో చక్కగా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది అనేది మనకు చెప్తూ ఉంటుంది అనమాట. ఈ పేరుకు తగిన విధంగానే ఈ సంవత్సరం 12 రాసుల వాళ్ళకి ఒక్క 2 రాసులు తప్ప మిగతా రాసులు ఉండడం చాలా బాగుంది. 3-4 రాసుల వాళ్ళకి ఇంకా విపరీతంగా చాలా యోగ్యతగా ఉందన్నమాట. మనకి ఇది పేరు తగిన విధంగా ఆ సంవత్సరం యొక్క లక్షణాన్ని మనకు సూచిస్తూ ఉందన్నమాట. మనం క్రోధీనామ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే క్రోధం, కోపం అనమాట. ఎలా కోపం? మనకి పాలకులు ప్రజల మీద కోపం. అయ్యో, నేను 5-6 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ నుంచి గొప్ప గొప్ప పనులు చేశాను, ఏంటి నాకు గ్రాటిట్యూడ్ ఇవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది అనమాట. అట్లానే ప్రజలు ఏంటి, మేము ఓట్లు వేసి కల్పించాం, మాకు రావాల్సింది ఇంకా రాలేదు, ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. కంట్రీస్ మధ్య కూడా మనం కనుక చూసుకుంటే లాట్ ఆఫ్ వార్స్, మనకి రష్యా యుక్రెయిన్ కానివ్వండి, లేదంటే మనకి ఇజ్రాయెల్ హమాస్, ఇలా కొన్ని స్టేట్లు, అట్లానే కొన్ని కంట్రీస్లో వచ్చేటప్పుడు రాజ్యాలు కూడా పోయినాయండి వాళ్ళకి గవర్నమెంట్. మనకి బంగ్లాదేశ్ చూసుకున్న వెరీ రీసెంట్గా కూడా ఏదో పేరు ఉందండి, అది కూడా మర్చిపోయాను నేను. సేమ్ అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ రెవల్యూషన్ వచ్చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్ చేయటం. ఆ తర్వాత కొన్ని మనకి జాతుల మీద మనకి ఇవి కూడా చేశారు, మనకి అక్కడ హిందువుల మీద ఊచకోత, ఇలాంటివన్నీ మనకి చాలా జరిగినాయి అనమాట. ఏమవుతుందంటే ఒక క్రోధం, ఒక కోపం మనం బాగా చూసాం అనమాట. అది కాలిఫోర్నియాలో అడవులు కాలిపోవటం కానీ, వైల్డ్ ఫైర్స్, ఇదంతా మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే చక్కగా ఉండబోతుంది. ఇప్పుడు దాకా గొడవలైనాయి కాబట్టి ఇంకా ఆపేసేయి, విశ్వం కూల్ అవబోతుంది. అయితే విశ్వం అంతా కూల్ అయిపోతుంది. అంతా పెద్ద యూనివర్స్, చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు నడుచుకుంటారు, తిట్టుకుంటారు, అయింది అయిపోయింది. ఇక ముందంతా ప్రోగ్రెస్, మనిషి అంతా దృష్టి అంతా ఉన్నతి మీద పెడదాం, విశ్వవశం అంతా సంపదల మీద పెడదాం, విశ్వం అంతా బ్యూటిఫుల్గా ఉంది, చిన్న చిన్న విషయాలతో ఎందుకు మనం చేసుకుందాం, ఒక బ్యూటిఫుల్ అనే వర్డ్ అనేది మళ్ళీ క్రియేట్ చేయడానికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అనేది నాంది అని చెప్పుకోవాలి. మనకి ఇందులో ధనుసు రాశి, మీరు అడిగిన విధంగా ధనుసు రాశి కనుక చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. మనకి ఈ రాశిలో పేరు బలం కనుక చూసుకుంటే మనకి ఏ, యో, బా, బి, భూ, ధా, భా, ధా, భే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి ధనుసు రాశి కింద వస్తారని తెలుసుకోవాలి. మనకి ఆదాయ వ్యయం ఎలా ఉంటుంది, రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుందో శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో చూద్దాం. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14. అంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆదాయం కంటే కూడా వ్యయం చాలా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. అంతేకాకుండా వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 2. అంటే ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు ఈ ఫిగర్స్ ఉన్నాయి అనే దానికి ఒక రీజన్ ఉందండి, అదేదో చూద్దాం. ముందు గ్రహస్థితి చూసుకుంటే వీళ్ళకి మనకి మీనరాశిలో శని, తర్వాత మిథున రాశిలో వచ్చేటప్పటికి గురువు ఉన్నారు, సింహరాశిలో కేతు ఉన్నారు, మనకి కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితి బట్టి మనం కనుక చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి జ్యోతిష శాస్త్రం. దీని ప్రకారం వెరీ సింపుల్గా చిన్న చిన్న సంస్కృత మాటలతో దాని యొక్క మీనింగ్ అంతా మనకు చెప్తూ ఉంటారు. ఇందులో శని 4వ ఇంట్లో ఉన్నారండి. శని 4వ ఇంట్లో ఉండటం వల్ల దీన్ని ఏమంటారంటే అర్ధ అష్టమ శని అంటారు. ఎప్పుడైతే అర్ధాష్టమ శని ఉండబోతుందో వాళ్ళకి స్త్రీ బంధ్ అర్ధ సుఖచ్యుతి అంటారు. ఒక చిన్న మీనింగ్లో మొత్తం ఉంటుంది. స్త్రీ బంధ్ అర్ధ సుఖచ్యుతి అంటే 4 మాటలు. స్త్రీ అంటే లేడీస్ ఆర్ మేబీ జెంట్స్, ఎవరైనా అనుకోవచ్చు. లేడీస్కి అయితే జెంట్స్, జెంట్స్కి అయితే లేడీస్ అనుకోవచ్చు. బంధు అంటే బంధువులు, బంధు అంటే ఇందులోనే ఉంటుంది, బంధువులు, రిలేటివ్స్. ఓకే. అర్ధం అంటే ధనం, సుఖం అంటే కంఫర్ట్, చ్యుతి అంటే పోగొట్టుకోవటం. ఏముంటుంది, స్త్రీలు, బంధువు, ధనము, సుఖం కోల్పోతారు. ఇవన్నిటికి సంబంధించింది ఏంటంటే 4వ ఇల్లు, 4th హౌస్ ఇంపార్టెంట్ అనమాట. మనం సుఖంగా పడుకుంటామా, 4th హౌస్. ఇల్లు ఎందుకంటే మనకి సుఖంగా ఉంటాను కదా, బయట అంతా తిరిగి ఇంటికి లేడీస్ లేదంటే జెంట్స్ మనం ఎక్కడ ఉంటాం, ఇంట్లోనే కదండి ఉండేది. వీళ్ళంతా కలిపి ఆ ప్లేస్లో శని ఉండటం వల్ల అది డామినేట్ అయిపోయేసి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏమని చేస్తారు, లాస్ ఆఫ్ వైఫ్, రిలేషన్స్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. దీనికి మనకి అందుకని మనకి అర్ధ అష్టమ శని అంటారు. అంతేకాకుండా భోగాన్, వీళ్ళకి 7th హౌస్
లో గురువు ఉండటం వల్ల మంచి యోగ్యతను ఇస్తాడు. భోగాన్ చక్కగా ప్లేజర్స్, లవ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత థర్డ్ హౌస్లో రాహు ఉండటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. కేతు 9th హౌస్లో ఉండటం వల్ల పాప పనులు చేయాలి అని ఒక థాట్ ఉంటుందండి. అంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి శని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, కానీ మిగతా 3 గ్రహాలు చాలా యోగ్యతను ఇస్తున్నాయి. అందుకని శని పెట్టే బాధల నుంచి చాలా చక్కగా ఇలా ఉపశమనం చేసుకోవడం ఎంతో అవసరము. కొంతమందికి గురువు ఇచ్చే మంచి సుఖం కూడా అనుభవంలోకి రాదు వేద ఉండటం వల్ల. బట్ వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి వచ్చే 2 years చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి గోచార ఫలితాలు కనుక చూసుకుంటే శని అసలు 4వ ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు? అతను శని 4వ ఇంట్లో ఉండి 6th హౌస్ని 1st హౌస్ని చూస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వీళ్ళకి ఏమంటే దృష్టి 6వ ఇంట్లో ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్. వీళ్ళ దగ్గర ఫైనల్గా శత్రువులు ఎవరిని ఉంటే వీళ్ళకి జోలు రారు, వీళ్ళకి ఇబ్బంది పెట్టరు, కానీ సక్సెస్ వస్తుంది, గెయిన్ ఆఫ్ మనీ కూడా వస్తుంది. కానీ ఇదే శని 1st హౌస్లో ఉండటం వల్ల ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కనుక ఏదైనా యాంబిషన్ పెట్టుకొని ఒక విజన్తో ముందుకెళ్తూ, ఒక మిషన్తో ముందుకెళ్తూ ఉంటే అవి ఫెయిల్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు శని 4వ ఇంట్లో ఉండటం వల్ల అది అంత మంచిది కాదు. ఏ విధంగా అంటే మనకేం చెప్తారంటే మనకు మహర్షులు వాతశోల మనక్లేశ భయం స్వస్థాన హాని కృత్ ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్రాచ చతుర్దగే అని చెప్పేసి చతుర్దగా అని చెప్తారనమాట. 4వ ఇంట్లో కనుక సూర్యపుత్ర అంటే శని ఉంటే ఏమవుతుంది అంటే వాతశూలం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా సీరియస్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనక్లేశ, మనస్సులో విపరీతంగా బాధపడుతూ ఉంటారు, ఉన్నదానికి దానికి బాధపడుతున్నారు, దీనికి భయం పడుతూ ఉంటారు, ఏమవుతుందని. అంతేకాకుండా స్వస్థాన హానికృత్, వాళ్ళు చేస్తున్న పదవి కానీ వాళ్ళు చేస్తున్న జాబ్ కానివ్వండి అందులో చాలా సీరియస్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పోయిద్దో తెలియదు అన్నట్లుగా ఉంటుందా? కరెక్ట్. ప్రసూతి దేహ పీడాంశ అంటే ఇంట్లో చిన్నపిల్లలు పుట్టడం కానీ లేదంటే గర్భిణీ రిలేటెడ్ స్త్రీలు ఉండటం కానీ అలాంటి వాళ్ళు ఉండేసి డెలివరీస్ ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీడాం, శారీరకంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఇది మనకి సంస్కృతంలో శ్లోకం, దాని యొక్క మీనింగ్. ఇది నాకు రియల్ లైఫ్లోకి వచ్చిన కేసులు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తారు? స్వస్థాన హానికృత మనక్లేశ భయం 4వ ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలు వస్తాయి. ఇంట్లో ఎవరు ఉంటారండి? వైఫ్ అండ్ హస్బెండ్. మోస్ట్లీ వైఫ్ ఎక్కువగా ఉంటున్న పిల్లలకు సంబంధించిన విషయాలు, కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లం వస్తుంది. నాకు వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కేసులు ఏంటంటే ఒకళ్ళు 70 years ఏజ్డ్ మ్యాన్, వాళ్ళ ఆవిడకి 65, ఆమె ఇతని మీద కోర్టులో కేసు వేసింది, డైవర్స్ కేసు, గృహహింస పెడుతున్నాడు అది ఇది అని చెప్పేసి ఆ వయసులో వేసింది. అంటే చూడండి, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటాయి. దిగజారిపోయినాయి అని చెప్పుకోవాలి. దిగజారిపోయినాయి కాదు, వాళ్ళ మైండ్ మనస్థితి అంతే. అది ఎప్పుడూ బాగుండదు, అది ఎప్పుడు దిగజారిపోతుంటే ఏమి ఉండదండి. భూమి ఉన్నంత వరకు భార్యాభర్తలు ఈ బంధాలు ఉంటాయి, ఈ సిస్టమ్స్ ఉంటాయండి. కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ అంటే కాకపోతే మీడియాలో కొన్ని చిన్న తీసుకొని హైలైట్ చేసేస్తూ ఉంటారు. ఎంతమంది జనాల్లో డైవర్స్లు తీసుకోకుండా ఎలా ఉంటారు. అప్పుడు డైవర్సల్ రేట్ పెరిగిపోయినాయి అనుకోండి, బట్ ఆ సిస్టమ్ స్టిల్ ఫాలోయింగ్ అండి. ఇక్కడ ఏంటంటేనండి ఏమవుతుందంటే 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తుందండి. బంధువులతో గొడవ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి చాలా బంధువులతో గొడవ, భార్యతో గొడవ, డైవర్స్లకి అన్నీ అప్లై చేస్తున్నారనమాట. ఇలా 4వ ఇంట్లో ఉండటం వల్ల. సో వీళ్ళు గురుగారు నెట్వర్క్ అనేది పెంచుకోవడం బెటర్ అంటారా, లేదంటే లిమిటెడ్ సర్కిల్, లిమిటెడ్ పీపుల్తో ఉండటం బెటర్ అంటారా ఈ సంవత్సరం అంతా కూడా? ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అర్ధాష్టం శని ఉండటంతో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరిని నమ్మటం కూడదు. ధనం ప్రవాహంలో, తర్వాత రిలేషన్షిప్ వ్యవహారాలలో, తర్వాత కొత్త ప్రాజెక్టులు, వీటికి సంబంధించిన చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఎక్కడా కూడా ఏమంటారు టూ ఎక్సైట్ అయ్యి చేయడానికి లేదు. మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్ ఇంటికి సంబంధించిన విషయాలు చాలా గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏమైనా రిలేషన్షిప్స్ ఉంటాయి, ఆ రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటాయి అన్ని కట్ చేసుకుంటే బెటర్ ముందుగానే, లేదంటే అప్పటికి పెద్దదైపోయి అది ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉండదండి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనం ప్రవాహంగా బాగుంటుంది, కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ బాగా వస్తుంది. వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా వీళ్ళకి మంచి యోగ్యతనిస్తుంది. అంటే ఈ రాహు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ధైర్యంగా ఉంటారు, మానహాని, మనక్లేశ, తర్వాత ధైర్యం, సాహసం, భాతృద్వేషం. 3వ ఇంట్లో రాహు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో బాగుండదు, కొన్ని విషయాల్లో బాగుంటుందని చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి
పొరుగు పోయే అవకాశము, అమితమైన కష్టాలు వచ్చే అవకాశము. కానీ వీళ్ళ యొక్క టాలెంట్ అదంతా చాలా బాగుంటుంది, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అంతా బాగుంటుంది, శత్రువులపైన విజయం అంతా చూపిస్తూ ఉందన్నమాట. ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి గురువు వల్ల విశేష లాభం ఉన్నా అవి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వరు. అయితే అర్ధాష్టమ శని రావడంతో కుటుంబం సంబంధించిన విషయాల్లో, కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ రాహు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. జన్మరాశి నుంచి 3వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని గ్రంథాలు చాలా బాగున్నాయని చెప్తారు, కొన్ని గ్రంథాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్తారు. బట్ ఏదైనా కానీ వీళ్ళకి కొంచెం రాబోయే రోజులు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. పర్టికులర్గా ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ ఉండదు, నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ ఎవరైతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విషయం అంతా చాలా మందకొండిగా ఉండి చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్, కొత్తగా వచ్చిన ఉద్యోగాలు, కొత్తగా ఫ్రెండ్షిప్స్ ఏదున్నా కానీ చాలా విషయాలు లిమిటెడ్గా ముందుకెళ్తే బాగుంటుంది. ఇక దూర ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో ఇది లాభదాయకమైన అంటారా? అండ్ విదేశీ ప్రయత్నాలు ట్రై చేసుకోవచ్చు అంటారు. మరి 3rd హౌస్లో వీళ్ళకి రాహు ఉండడం విదేశ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 9వ ఇంటికి సంబంధించి కూడాను అనుకూలంగా ఉంటుంది. గురువు వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగానికి సంబంధించి అన్ని విషయాలు చాలా బాగుంటుంది. అలా గురుగారు, భూమికి సంబంధించిన వ్యవహారాలు, ఒక భూమి కొనడం లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవడం, దీనికి సంబంధించిన వ్యవహారాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? వీళ్ళకి శని అంత అనుకూలంగా లేరండి. స్థిర ఆస్తులు అవంతా వస్తే వీళ్ళు తీసుకోవచ్చు. లైక్ పూర్వీకుల ఆస్తులు అంటారు, అవి ఏదో గొడవల్లో ఉంటాయి, ఎప్పటికీ తేలవయ్యాయి. సో అవి వచ్చే అవకాశాలు అని కనిపిస్తున్నాయి. ఇదికి వచ్చేటప్పటికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల ప్రాబ్లం ఏం లేదంటే చాలా చక్కగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే 4వ ఇంట్లో శని ఉండటం వల్ల భూమికి సంబంధించిన వ్యవహారాలు స్లోగా పనులు అవుతాయి. ఎందుకంటే 4వ ఇంటికి మనకి ఉండే రెసిడెన్స్ని శని ఉండటం వల్ల, అర్ధాష్టమ శని ఉండటం వల్ల ఫిక్స్డ్ అసెట్లు అవి కొనడానికి బాగుంటుంది, అమ్మటానికైతే అంత అనుకూలంగా ఉండదు. ఇక పెట్టుబడుల పరంగా వీళ్ళు ఎలాంటి బిజినెస్లు చేస్తే బాగుంటుందంట? ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఏది చేసినా గురువు తటస్థంగా ఉండటంతో హెవీగా రిస్క్ చేసి ఏది చేయకూడదండి. పర్టికులర్గా వీళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్, షేర్లు అమ్మటం కొనటం ఈ విషయాల్లో చాలా 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 తక్కువగా రిస్క్ తీసుకుంటే బాగుంటుంది. అసలు చేయకూడదని చెప్తాను నేనైతే. ఇక ఉద్యోగస్తుల గురుగారు ట్రాన్స్ఫర్ల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, శాలరీ హైకుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలా ఉండబోతుంది సంవత్సరం? సో వీళ్ళకి ఉద్యోగస్తులకి కూడా అంత అనుకూలంగా ఉండదండి. జాబ్లో చాలా ప్రెషర్ ఉంటుంది, అనుకున్న పని టక్కగా అయితే చేయలేరు, మిక్స్డ్గా ఉంటుందండి వీళ్ళకి. ఒకరు మీరు చూసినా కానీ ఇది క్లియర్ అని మనం చెప్పడానికి లేదు. సో ఇక్కడ మనకి బంధువుల మధ్య చాలా వైరం కనిపిస్తుంది, గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి రాశి వారి కోసం. ఈ రాశి వాళ్ళు మీరు రెమెడీ చాలా చేయాలండి. ఎందుకంటే శని బాగా ఇబ్బంది పెట్టిపోతున్నాడు. శనికి సంబంధించిన పరిహారాలు చాలా 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 చేసుకోవాలి. అందులో ఒకటి వీళ్ళు పాప పనులు చేయాలన్న ఆలోచన కూడా ఉంటుందండి. కేతు యొక్క ప్రభావంతో, ఏలినాటి శని ప్రభావంతో వీళ్ళకి మైండ్ అంతా నెగిటివ్ సైడ్లో ఎక్కువ ఉంటుంది. ఒకరిని మోసం చేయాలి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, తర్వాత దేవుళ్ళని దూషించటం, ఉన్నటువంటి పాప పనులు చేయటం అనమాట. మన పుణ్య గ్రంథాలను అవమానించటం, చక్కగా ఉండాల్సిన వాళ్ళు పోయేసి చేయకుండా పనులన్నీ చేయటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. చెడ్డ పనులు చేయటం ఎక్కువగా ఉందన్నమాట. ఈ టైంలో వీళ్ళకి కేతువుకి సంబంధించి, శనికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి. ఇందులో శనికి సంబంధించి ఆంజనేయ స్వామిని, హనుమాన్ చాలీసా చదువుకోవటం, శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, అంతేకాకుండా వీళ్ళకి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయటం, తర్వాత తిరుపతి ఎక్కువగా వెళ్ళి రావటం, ఇవన్నీ చేయాలి. అదేవిధంగా వీళ్ళకి రాహుకేతులకు సంబంధించి కనుక చూసుకుంటే వీళ్ళకి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని స్పర్శలింగ దర్శనము, చండీ హోమం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి 9th హౌస్లో కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, పాపకరాలు చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కానీ యోగా, మెడిటేషన్ అవన్నీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా వాళ్ళకి ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా వాళ్ళ జాతకంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకు కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి చెప్పొచ్చు. పర్టికులర్గా ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకు క్విక్గా ధనం రావడానికి వీళ్ళు ఏం చేయాలంటే కుబేర పాశుపతం హోమం అభిషేకం చేయించుకున్న, లేదంటే శ్రీ సూక్తంతో సంపటీకరణ చేసి విశేష మహాలక్ష్మి హోమం చేయించుకున్న, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి మనం అన్యోన్య పాశుపతం చేయించుకున్న, ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుందండి. బట్ బేసికల్గా వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయితే మనకి ఒకటైతే కేర్ఫుల్గా ఉండాలి, తెలియదు, నో డౌట్ అర్ధాష్టమ శని ఉంది కాబట్టి. వీటితో పాటు వాళ్ళ జాతకంలో మనకి దశాభుక్తులు అని ఉంటుంది. ఇవి బట్టి మనకి ఇంకొంచెం తెలుస్తుంది. అవి అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే ఇటు ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది, అవి కూడా సరిగా లేవు అనుకుంటే ఇటు ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
గురుగారు, ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి విశేషంగా ఏదైనా దానాలు లాంటివి చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళకి శనికి మనకి తిలలు అంటే నువ్వులు దానం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా వీళ్ళకి రాహు కేతులు కూడా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి. రాహుకి కేతుకి వచ్చేటప్పటికి మనకి మినువులు దానం చేసిన, అంతేకాకుండా వీళ్ళకి గణపతి అధర్వ శీర్షం అని ఉంటుందండి. ఈ రాహుకి సంబంధించిన ఈ గణపతి అధర్వ శీర్షం, ఇది వేద మంత్రం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. చేస్తే చాలా చాలా యొక్క బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందండి. ఎర్ర మందార పూలు తో గణపతిని నిత్యం కనుక అభిషేకం చేసి పూజ కనుక చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.